హైదరాబాద్ లో ఎక్కడ చూసినా హోర్డింగ్స్ దర్శనమిస్తాయి. రోడ్డుకి ఇరువైపులా యాడ్స్ తో హోర్డింగులు కలకలలాడుతున్నాయి. వీటి ద్వారా ఇటు జీహెచ్ఎంసీ అటు యాడ్ ఏజెన్సీలు భారీ ఆదాయాన్నే పొందుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం ఈదురుగాలులతో కూడిన వర్షానికి చాలా ప్రాంతాల్లో హోర్డింగ్స్ రోడ్లపై పడిపోయాయి. దీంతో వర్షాకాలంలో హోర్డింగులు ఎప్పుడు కూలుతాయోనని సిటీ జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోర్డింగ్ల నిర్మాణంలో ప్రమాణాలు పాటించాలి. ఎంత ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు, గాలి వేగం, వాడే మెటీరియల్ను పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాక హోర్డింగ్ ఏర్పాటు కోసం స్ట్రక్చరల్ ఎబిలిటీ సర్టిఫికేట్ను బల్దియా అధికారులకు అందించాలి. బల్దియా అధికారుల నుంచి యాడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ తీసుకున్న తర్వాతే హోర్డింగ్ ఏర్పాటు చేయాలి. అయితే సిటీలో మున్సిపల్ అధికారులు హోర్డింగ్ చూడకుండానే రెన్యువల్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాణాలు పాటించకపోవటం వల్లే హోర్డింగ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో మొత్తం 2500 వరకు హోర్డింగ్స్ ఉన్నాయి. వీటి నుంచి గత ఏడాది జీహెచ్ఎంసీకి 12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. యాడ్ ఏజెన్సీలు ఒకే ఐడీతో లెక్కలేనన్ని హోర్డింగ్లు నిర్మిస్తున్నాయి. సిటీలో అనుమతులు లేని హోర్డింగ్లు దాదాపుగా 1200 వరకు ఉంటాయని అంచనా. అక్రమ హోర్డింగులపై జీహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు కమిషనర్ సోమేష్ కుమార్. ఎబిలిటీ సర్టిఫికేట్ సమర్పించని వారికి నోటీసులు ఇచ్చామని అన్నారు. హోర్డింగ్ అంటే చాలా పెద్ద బోర్డు ఉంది. మీరు ప్రతి హోర్డింగ్ కింద మీకు ఒక నంబర్ కనపడుతుంది. AIN CZ దెన్ 1 2 3 4 5 ఉంటుంది. మనం అది చాలా జాగ్రత్తగా సాలిడ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఏది లేదంటే ఇల్లీగల్ హోర్డింగ్గా నేను భావిస్తున్నాను. సో అందరు పెట్టారు. ఇప్పుడు ఒక టీం కూడా ఏర్పాటు చేసి డీటెయిల్స్ కూడా కలెక్షన్ చేయడం జరుగుతుంది. రెండోది వాళ్ళకి నేను ఏం అడిగానంటే మీ దగ్గర స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని రండి ఒక రిప్యూటెడ్ ఫర్మ్ నుండి. ఎందుకంటే రేపు మనకి వానాలో లేకపోతే గాలిలో పడిపోకుండా ఉండాలి. సో దానికి కూడా చర్య తీసుకున్నాం. మీ దృష్టికి ఎక్కడ వస్తే తప్పకుండా మనకి చెప్పండి, ఇమ్మీడియట్గా చర్య తీసుకుంటాం. సిటీలో భారీగా వెలిసిన అక్రమ హోర్డింగులపై చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు. వర్షాకాలం సమీపిస్తోంది. దీంతో ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.